ఏయ్ జానమ్మతో తిరుగుతున్నావంట? నీకుందిరా, మా అన్న చెట్ల నీకుంది నా కొడక. తిరిగితే తప్పేంట్రా? నచ్చిన వాళ్ళతో తిరుగుతా, నచ్చింది కాబట్టి మాట్లాడా. నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి మీ అన్న పర్మిషన్ ఎందుకు? ఏమనుకుంటున్నావురా మా అన్న గురించి? బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. మా అన్న దూల్పెట్క షాన్ రా, పులి. ఎవరినైనా సరే ఒకే దెబ్బకి చంపేస్తాడు. చూస్తే చదువుకునేలా ఉన్నావు. ఓ పోరా, ఓ చదువుకోపో. మంచోడినా, మంచోళ్ళ కనిపిస్తాను కానీ మొండోని కూడా. ప్రతి ఒక్కడు పులులు, సింహాలు వాటితో ఎందుకు కంపేర్ చేసుకుంటారో తెలుసా? ఎందుకంటే వాటికి బలం ఉంటుంది, తెగింపు ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. కానీ పులిని, సింహాలను కూడా తెగించి పట్టగలేంత బలం మనిషికి ఉంటుంది. అంత పోటీగాడు వింటరా నువ్వు? రేయ్, మా అన్న గురించి నీకు అస్సలు తెలీదు. మా అన్న తన చెల్లి కోసం ఎంత దూరమైన వెళ్తాడు. చావడానికన్నా రెడీ, చంపడానికన్నా రెడీ. అంత ప్రేమగా చూసుకున్నాడా? అయితే ఖచ్చితంగా ఆయన చెల్లెని పెళ్లి చేసుకోవాల్సిందే. రమ్మను, ఇక్కడ ముహూర్తాలు కూడా పెట్టేసుకుందాం. ఓవరాక్షన్ చేస్తున్నాడు అన్నా. నీ గురించి చాలా ఎంక్వైరీ చేశాను. మా ఇంటి వాచ్మెన్తోనే ఎవరు గట్టిగా మాట్లాడే ధైర్యం చేయరు. అలాంటిది నా ముందే నుంచే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే ధైర్యం ఉంటే సరిపోదు. దమ్మన్నావు కదా, చూపించు. మా వాళ్ళని ఓడించి నీ సత్తా ఏంటో చూపించు. సాగుతున్న పయనానికి మూలమే కాలం. జారుతున్న వెలుతురుకి నీవే గమ్యం. నేను చివరి వరకు మోసే నెలా నీరేగా. నేను కొలుచు సాముల పైన నీకు హక్కుందిరా. నీ కన్నీళ్ళని బాణాలై నింగిని చీల్చాలిరా. దిక్కు గెలుపుతోని కాలం పురుడు పోయాలిరా.
అయ్యో నీకేం కాదు కూర్చోండి 10 నిమిషాలు ముగించేద్దాం నా అన్నరా అన్ని ఇప్పుడు చూడలేదా వాడు గెలిస్తే నేను గెలిచినట్టే వాడు ఓడితే నేను ఓడినట్టే వాడు చేస్తే నేను బ్రతుకున్నా చచ్చినట్టే మీ అందరిని చూస్తుంటే ముక్కలుగా నరకాలనందరూ కన్నా కదా నీకేం కాదు నా కొడుకులు అందరినీ నీకేం కాదు మీరెవరో ఏంటో అని ఎంక్వైరీ చేశారు కానీ పూర్తిగా తెలుసుకోలేకపోయాను. మీ అన్నని ఇలా కాపాడుకుంటుంటే కళ్ళారా చూస్తున్నాను. మీ అన్న మీద నీకున్న ప్రేమను చూస్తుంటే మీ పెంపకం మీ బంధుత్వం ఏంటి అర్థమవుతుంది. నా చెల్లి మీ ఇంటి ఆమె అవుతుందంటే ఆమె చేసుకున్నారు తీసుకెళ్ళరా. కామతిని ఇంటికి తీసుకెళ్ళి వచ్చాడు ఊరికి వీడే మునగాడు ఎనుగుతు కొమ్ము ఎనుగుతంతో నూరి చేసిన దురవీడు నెత్తులు తీర్చే దాహం కత్తులు మోసే మోహం ఎత్తులు వేసే వ్యూహం శత్రువు చావే లక్ష్యం వచ్చాడు